అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహెద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు ప్రముఖ రచయిత్రి డి కామేశ్వరి. నా పేరు డి కామేశ్వరి. ఒక సంసారి ఆలోచన ఈ కథ రూపం దాల్చింది. లక్ష్మి గారు చేత చదివించాను. ఆవిడ నా కథలు చాలా చదివారు. ఈ కథ కూడా వినండి. మొన్న ఒకరోజు మా కోడలు మా ఇద్దరిని కాస్త సన్నిహితంగా చూసి ముఖం చిట్లించుకుని విసవిసా వెళ్ళిపోయింది, మేమేదో కాని పని చేస్తున్నట్లు. నాకింకా 60 అన్నా రాలేదు. అన్ని సరదాలు సరసాలు చంపేసుకుని బతకాలంటావా? పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ పెంపకం, పెద్దయ్యాక బరువు బాధ్యతలు, అవన్నీ తీరాక విశ్రాంతి కోరుకోవటం తప్పు కాదు కదా, మేము వెళ్ళటం తప్పు కాదు కదా. అంగీకారంగా తలాడించాడు సాంబశివరావు. అవునులే, పోనీ మీ వాడికి వివరంగా చెప్పకపోయావా ఇది సంగతని? చెప్పానయ్యా. ఇన్ని మాటల్లో కాకుండా మాకు కాస్త ప్రశాంతంగా ఇష్టం వచ్చిన వేళకి నచ్చిన చోటికి వెళ్ళాలని ఉంది. ఈ బాదరబందీలు ఇంకా మాకు వద్దు అని నా నిర్ణయం చెప్పాగా. మేము ఇంట్లో నుంచి వెళితే వాళ్ళ ప్రాబ్లమ్స్ తలుచుకుని గాబరా పడుతున్నాడు. అదే అలవాటవుతుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరి ఇళ్లల్లో తల్లిదండ్రులు ఉంటున్నారేంటి? ఏదో మాలాగా ఓ కొంపలేని వాళ్ళు ఉంటారు. నాకేదో పెన్షన్ వస్తుంది, ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుటీలు చేతిలో ఉన్నాయి కదా. 1,00,000 పెట్టి రూమ్ కొన్నాను. మిగతాది కాస్త బ్యాంకులో ఉంది అవసరాలకి. పెన్షన్లో ఇద్దరికి చెరో 1,500 అక్కడ భోజనానికి కట్టాలి. ఇంకో 1000 పై ఖర్చులకు సరిపోతుంది. ఆ మాత్రమైనా లేని వాళ్ళు పిల్లలతో ఉండక తప్పదు. వాళ్ళకంటే మేము నయం కదా. అందుకే ఎవరికి ఇబ్బంది లేని నిర్ణయం తీసుకుని స్వతంత్రంగా ఎవరి పాటికి వాళ్ళు ఉండటం మంచిది కదా అన్నాడు రామ్మూర్తి. నువ్వన్నది నిజమేలే. ఈ రోజుల్లో ఎవరికి భారంగా ఆధారపడాలనుకోవటం లేదు, అది మంచిది కూడా కాదు అన్నాడు సాంబశివరావు. ఇదేదో వాళ్ళ మీద కోపంతో తీసుకున్న నిర్ణయం కాదని వాడికి చెప్పు. వాడిని చిన్నపుచ్చాలని కాదు, లోకం ఏమీ అనుకోదు. ఈ రోజుల్లో ఎవరి గోల వారిది. అడిగినా 4 రోజులు అడుగుతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్లే సాల్వ్ చేసుకుంటారు. అలవాటైపోతుంది. ఇదివరకులాగా జాయింట్ ఫ్యామిలీలు, ఇంకా ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో ఈ పట్టణాల్లో కుదరదు. కాస్త హాయిగా తిరిగే చోటు కూడా లేక జైల్లో ఉంది మాకు. అందుకే స్వచ్ఛమైన గాలి, నీరు ఉండి మానసిక ప్రశాంతత దొరికే చోటుకి వెళ్తున్నారని నువ్వే వాడికి చెప్పాలి అన్నాడు రామ్మూర్తి. మాటల్లోనే బస్సు ఆశ్రమం చేరింది. చుట్టూ బోలెడు ఖాళీ స్థలము, మధ్యలో ఆశ్రమం, ఆఫీసు దగ్గరే చిన్న ప్రార్థనా మందిరం. గేట్లో నుంచి బస్సు లోపలికి వెళ్ళింది. పద ముందు ఆఫీస్ దగ్గరికి వెళ్దాము దారి తీశాడు రామ్మూర్తి. ఆఫీసులో కూర్చున్న ఆయన రామ్మూర్తిని చూసి పలకరింపుగా నవ్వాడు. ఎప్పుడొస్తున్నారు అని అడిగాడు. ఇదిగో పెన్షన్ పేపర్లో అడ్రస్ మార్పించి పోస్ట్ ఆఫీసు, బ్యాంకులకి కొత్త అడ్రస్ చెప్పాలి. ఫస్ట్ కల్లా వద్దామని అనుకుంటున్నాను. ఈయన సాంబశివరావు మా స్నేహితుడు. ఈ ఆశ్రమము పరిసరాలు చూపించాలని తీసుకొచ్చాను చెప్పాడు రామ్మూర్తి. అదిగో వెళ్ళండి, చూపించరండి, ఈలోగా టీ తెప్పిస్తాను అన్నాడు మేనేజరు. ఆశ్రమం అంతా తిప్పి చూపించాడు రామ్మూర్తి. ఒక్కో గదిలో 2 మంచాలు, ఒక టేబులు, 2 కుర్చీలు, ఒక ఇనుప బీరువా, గదికి ఆనుకుని చిన్న ఎన్క్లోజ్డ్ వరండా, అటాచ్డ్ బాత్రూము. భార్యాభర్తలు కలిసి ఉండొచ్చు. వరండాలో స్టవ్ పెట్టుకుని ఉదయం కాఫీ కలుపుకునే ఏర్పాట్లు చేసుకున్నారు కొందరు. వంటగది, పెద్ద గ్యాస్ స్టవ్లు, డైనింగ్ హాల్లో ఒక్కసారి 25-30 మంది కూర్చునే పెద్ద టేబులు, రిక్రియేషన్ రూమ్లో పేపర్లు, మ్యాగజైన్లు, క్యారము, చెస్ ఆడుకోవటానికి బోర్డులున్నాయి. ఉదయం కాఫీ టిఫిన్ 10:30కి ఇస్తారు. మధ్యాహ్నం లంచ్లో పప్పు, కూర, పులుసు, పచ్చడి, పెరుగుతో భోజనము. 4 గంటలకు టీ, బిస్కెట్లు.
ఏదైనా ఒక పండు. రాత్రి 7:30 కల్లా రొట్టె, కూర, అన్నం, పప్పు వగైరాలతో డిన్నరు. డైనింగ్ రూమ్కి రాలేని వారికి క్యారియర్ గదిగే పంపిస్తారు. కాస్త దూరంలో చిన్న గుడి. ఓ 50 మంది దాకా కూర్చుని ప్రార్థన, భజన, మెడిటేషన్ వగైరాలు చేసుకోగలిగినంత మండపం ఉన్నాయి. అంతేగాక వాకింగ్కి వెళ్ళటానికి చుట్టూ బోలెడు స్థలము. ఆఫీసు ముందు చిన్న గార్డెను, చుట్టూ పెద్ద మొక్కలు. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. భలే ఉందయ్యా ఈ వాతావరణం. సిటీ ట్రాఫిక్, జనానికి దూరంగా హాయిగా ఉంది. ఆ వాతావరణాన్ని చూసి మనస్ఫూర్తిగానే అన్నాడు సాంబశివరావు. అందుకేరా బాబు, చూడగానే నాకు ఈ ఆశ్రమం నచ్చింది. ఊర్లోకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వెళ్ళటానికి బస్సులున్నాయి. పిల్లల్ని, బంధువుల్ని చూసి రావచ్చు. వాళ్ళు ఇక్కడికొచ్చి ఒక పూట గడిపి వెళ్ళొచ్చు. ఒంటరితనం అనిపించకుండా ఆవిడకి నేను, నాకు ఆవిడ ఉండనే ఉన్నాము. ఇంతకంటే ఏం కావాలి? మనం కోరుకునే ప్రైవసీ మనకుంటుంది. పిల్లల మీద ఆధారపడ్డాం అని మనము భారమయ్యామని పిల్లలు అనుకోనక్కర్లేదు. ఏమంటావు అన్నాడు రామ్మూర్తి. సాంబశివరావు అంగీకారంగా తలాడించాడు. ఆయన మొహం చూస్తే బాగా ఇంప్రెస్ అయినట్టే కనిపించింది. మధ్యాహ్నం లంచ్ అక్కడే చేసి సాయంత్రానికి ఇద్దరూ తిరిగొచ్చారు. నాన్న ఏమన్నారు అంకుల్, మాట్లాడారా? ప్రసాద్ మర్నాడు కలిసి ఆరాటంగా అడిగాడు. సాంబశివరావు నవ్వి, నేను అక్కడ ఒక రూమ్ బుక్ చేసుకుందామని అనుకుంటున్నానోయ్, అంత హాయిగా ప్రశాంతంగా ఉందక్కడ అన్నారు. ప్రసాద్ ముఖంలో అసహనము, ఆరాటం చూసి భుజం తట్టి, చూడు ప్రసాదు, రోజులు మారాయ్యా. ఈనాటి తల్లిదండ్రుల దృక్పథాల్లోనూ మార్పు వచ్చింది. వాళ్ల బాధ్యతలు తీరాక ఎవరికీ భారం కాకుండా మిగిలిన బతుకు బతకాలనుకుంటున్నారు. వయసులో ఉండగా తీరని కోరికలు వయసు పైబడక ముందే తీర్చుకోవాలని ఆశిస్తున్నారు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకి మేమేం లోటు చేశాం అంకుల్? అయినా వాళ్ళకి తీరని కోరికలంటూ ఏమున్నాయి? మీరేదో లోటు చేశారని కాదు, నేను చెప్పేది పూర్తిగా విను. ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక భార్య, భర్త, పిల్లలు సంసారాలలో తల్లిదండ్రులకు చోటెక్కడుంది? మరీ గతిలేని వారు, సర్దుకుని బతక్క తప్పని వారు పిల్లల ఈసడింపులకు గురవుతూ బతుకుతున్నారు. అదృష్టవశాత్తు మీ నాన్నకి తన బతుకు తాను బతకగలిగే ఆదాయం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదు. ఎవరేమనుకుంటారో అన్న భయమూ లేదు. నీ సంసారం, నీ పిల్లలు, నీ బాధ్యతలు నువ్వే పరిష్కరించుకోవాలి. నాణ్యానికి 2 వైపులా చూడాలి. అలా చూస్తే మీ నాన్న నిర్ణయం సరైనదేనని నాకనిపించింది. లివ్ అండ్ లెట్ లివ్ అన్నది ఏ కాలానికైనా వర్తించే మాట. అంచేత అనవసరంగా మనసు పాడు చేసుకోకు. వాళ్ళు మీకు దూరంగా వెళ్ళినంత మాత్రాన మీకు పూర్తిగా దూరమైనట్టు కాదుగా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి రావచ్చు. అలాగే వాళ్ళకి కొడుకు, కోడల్ని, మనవల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. మనుషులు దూరంగా ఉన్నప్పుడే అభిమానాలు మరింత పెరుగుతాయి. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో అంటూ అభిమానంగా భుజంపై తట్టాడు సాంబశివరావు. కథ సమాప్తం. ఈ కథ మే 2005 గృహశోభ మాసపత్రికలో ప్రచురింపబడింది.